హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే తేజ గారు. సో చాలా రోజుల తర్వాత కీలరు రాజేష్. సో ఈ వ్యక్తి కొంచెం వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంచెం వ్యూహాత్మకంగా మారారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి పైన అలాగే తన పైన ఉన్న అక్రమ కేసుల పైన ఒక పిటిషన్ కూడా వేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే సహజంగా అతన్ని గతంలో లోకేష్ బాబుకి ఆంతరంగికుడు కాబట్టి, మంచి స్నేహితుడు కాబట్టి అతని మీద కూడా ఆయన్ని కూడా నిర్బంధంలో తీసుకుంటామని చెప్పని సిఐడి వాళ్ళు గతంలో చెప్పడం కూడా జరిగింది. అతని ప్రమేయం కూడా ఉంది అని చెప్పని బయట పెట్టారు. అప్పుడు సరే అతన్ని పిలిపించారు. మళ్ళీ న్యాయస్థానాలకు కూడా అతన్ని అరెస్ట్ చేయమని చెప్పని నిర్బంధంలో తీసుకొని చెప్పడం కూడా జరిగింది. ఈ జరుగుతూనే ఉన్నాయి. లోకేష్ సన్నిహితుడు కాబట్టి మరి అతన్ని కనుక అదుపులో తీసుకొని విచారిస్తే కొన్ని నిజాలు తెలుస్తాయి అని చెప్పని పత్రికాముఖంగా కూడా ప్రసార మాధ్యమాల్లో కూడా కొంతమంది చెప్పడం కూడా జరిగింది గతంలో. అంటే లోకేష్ గారు ఏమి చేసినా ఇతనితో మాట్లాడి చేస్తాడని, ఇతని ద్వారానే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతను న్యాయస్థానాన్ని ఈరోజు ఆశ్రయించడం కూడా జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి మీదే కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా ఇట్లా అభియోగాలు మోపుతున్నారు. ఇవన్నీ అసత్యాలు, సత్యదూరమైనవి కాబట్టి దీన్ని న్యాయస్థానాలు పరిగణలో తీసుకొని మాకు సరైన న్యాయం చేయకూడదని చెప్పని అతను న్యాయస్థానానికి వెళ్ళాడని తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం ఏంటనేది అవన్నీ మనకి వివరాలతో కూడింది బయటకు వస్తే తప్ప అతను ఏ ప్రాతిపదికన న్యాయం కావాలని కోరాడు, ఏమేమి జరుగుతున్నాయి, ఎవరెవరి మీద ఉన్నాయి అనేది మనకి చూడాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు గారిని కావచ్చు, కోన రవికుమార్ గారి మీద కావచ్చు శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు గారు కావచ్చు, మరి ఆయన ఎలాంటి వారో మనకి ప్రపంచం మొత్తం తెలుసు ఆయన గురించి. రాసబిడ్డ కానీ ఈ రోజు రాజుగా ఆయన ప్రవర్తించలేదు, సామాన్యుడిగానే ఉండేవాడు ఆయన. మరి ఎన్నో దాన ధర్మాలు చేసిన కుటుంబం వాళ్ళది, ఈ రోజుకి దాన ధర్మాలు చేస్తున్న కుటుంబం వాళ్ళది. మరి ఆయన మీద ఎంత దాష్టికంగా వీళ్ళు కార్యక్రమాలు నిర్వహించారో మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని అపవాదాలు వేసారో చూస్తూనే ఉన్నాం. మరి పనికిరాని వాళ్ళు కూడా ఆయన గురించి అవాకులు పెరగటం కూడా జరిగింది. కనీసం ఆయన చావిల్లో పేడకళ్ళు కూడా ఎత్తివేయడానికి అనర్హులు చాలామంది. వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులు అయిన తర్వాత ఆయన మీద అవాకులు పేరటం కూడా జరిగింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారు. అలాగే విశాఖపట్నం వచ్చేసరికి రామకృష్ణ బాబు గారి మీద కావచ్చు, పల్లా శ్రీనివాసరావు గారి మీద కావచ్చు, మరి అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి మీద తూర్పుగోదావరి జిల్లా, మరి పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేసరికి చింతమనేని ప్రభాకర్ గారు, కృష్ణా జిల్లా వచ్చేసరికి దేవినేని ఉమా గారు, పట్టాభి గారు, కుల్లూరు రవీంద్ర గారు, గుంటూరు జిల్లా వచ్చేసరికి మన దూడిపాలెం నరేంద్ర కుమార్ గారు, ప్రకాశం జిల్లా ఒకటే కొంచెం ఏవి ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. మిగిలిన అన్ని జిల్లాలు చూసుకుంటూ ఉంటాయి. జేసీబీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇక ఒకళ్ళనే ఉంది, అందరి మీద వాళ్ళు చేయాల్సినటువంటి దాష్టిక్యం చేస్తూనే ఉన్నారు. వారి మీద ఎక్కువగా అభియోగాలు మోపుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఏమీ నిరూపితం కాలేదు. వాళ్ళ మీద అభియోగాలు అయితే మోపుతున్నారు తప్ప ఇంతవరకు నిరూపితం కాలేదు. అంటే రాజకీయ కక్షతోటే చేస్తున్నారని ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంకెన్ని చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్తే న్యాయస్థానానికి వెళ్ళి ఉండొచ్చు. గతంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబుని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు కదా గతంలో. మరి ఆయన వెళ్ళాడు, విచారణకు హాజరయ్యారు. వాళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్తానే ఉన్నారు, తప్పించుకోవట్లేదు. మరి ఇంతవరకు ఎలాంటిది కూడా నిరూపించుకోలేకపోయారు కదా. న్యాయస్థానానికి వాళ్ళని మళ్ళీ అదుపులో తీసుకోమని చెప్పి చెప్పడం కూడా జరుగుతూనే ఉంది కదా. ఇవన్నీ కనుక మనం ఒకసారి పరిశీలన చేసుకుంటా ఉంటే రేపొద్దున ఈ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇబ్బందులు రాకూడదని చెప్పి వీళ్ళు న్యాయస్థానాలు ఆశ్రయించారని అనిపిస్తూ ఉంది. సార్ అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అంటే రీసెంట్గా ఆయన ఒక వీడియో బయటకు వచ్చింది. షర్మిల గారు ఎటువైపు ఉంటే నేను అటువైపు ఉంటా, ఆమె వెంట నేను ఉంటా, కాంగ్రెస్కి చేరా నేను ఉంటా అని చెప్పేసి అన్నారు. సో నేనైతే మాత్రం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు టీడీపీ వైపు మొగ్గు చూపుతారేమో అనుకున్నాము, కానీ మళ్ళీ అటువైపే వెళ్తున్నారు. సో దాని గురించి అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి అతని దృష్టిలో అనుంగు సహచరుడు, అనుంగు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విశ్వాసపాత్రుడు. అలాంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు.
షర్మిల గారు ఎటుంటే ఉంటాను నేను, షర్మిల గారు ఎటో నడుస్తాను. గతంలో కూడా ఆమె పాదయాత్ర దగ్గరికి వెళ్ళి కలిసి రావడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, నేను తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలను నేను ఎదురొడ్డి నిలబడి వారి న్యాయస్థానాల్లో నిలదీశాను. అలాగే లోకేష్ బాబు లాంటి వ్యక్తిని నేను ఓడించాను. ఇక్కడ నాకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. మరి ఆ రోజు నేను ఆ అమరావతి రాజధాని ఉంటుందనే చెప్పాను. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే నాకు ఇబ్బందికరంగా ఉంది. నేను 1200 కోట్ల రూపాయలు అభివృద్ధికి సంబంధించి నిధులు అడిగాను. 120 కోట్లు మాత్రమే నాకు ఇవ్వటం కూడా జరిగింది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత సరైన న్యాయం జరగలేదు అని చెప్పి ఆయన వాపోతూ పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయటం కూడా జరిగింది. ఓకే. మరి ఆ రాజీనామాను ఇంతవరకు ఆమోదించినట్టుగా సభాపతి ఇంతవరకు ప్రకటించలేదు కదా. కాబట్టి ఇవన్నీ నాకు తెలిసినంత వరకు రామకృష్ణారెడ్డి గారు ఏది చేసినా నాటకాలనే అనిపిస్తూ ఉంది. ఆయన మనస్ఫూర్తిగా చేశారని నేను అనిపించట్లా. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద ఒంటిద్దు మీదకి వెళ్ళేసి అమరావతి గురించి కావచ్చు, సదావర్తి భూముల గురించి కావచ్చు, లేకపోతే హైలాండ్కి సంబంధించినవి కావచ్చు, రకరకాలకి అన్నీ ఆయన పిటిషన్లు వేసుకుంటూ వచ్చారు కదా, అభియోగాలు మోపుకుంటూ వచ్చారు కదా, నానా రచ్చ చేశారు కదా. మరి ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అలాంటి కార్యక్రమాలు ఏం జరగలేదని అతను కనపడతా ఉందా? మరి దాని మీద ఆయన పోరాటం చేయట్లేదు కదా. అంటే తనకు సరైన న్యాయం చేకూర్చలేదు అనే బయటికి వెళ్ళాడని చెప్పని అంటే, ఈరోజు అతను తీసేసి అక్కడ ఒక బీసీ గంజి చిరంజీవి గారికి ఇచ్చారని బయటికి వెళ్ళాడని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి మిగిలిన వాళ్ళు బయటికి వెళ్తే, ఉండవల్లి అరుకుమ, ఉండవల్లి శ్రీదేవి గారు కావచ్చు, మిగిలిన శాసనసభ్యులు బయటికి వెళ్తే వాళ్ళని ఏ విధంగా దుర్భాషలాడి వాళ్ళ మీద దాడి చేశారో చూస్తానే ఉన్నాం. మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద ఎలాంటి దాడి ఎందుకు జరగట్లేదు ఈ పార్టీ తరఫు నుంచి? ఏ నాయకుడు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఇక్కడ అతను వాళ్ళ ఆంతరంగికుడే, వాళ్ళందరూ కలిసి ఇలాంటి నాటకాల్లో చేస్తున్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఓకే. ఆయన దాంట్లో చిత్తశుద్ధి ఉందని, కానీ చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడేవాడు కదా. ఆయనకేం కనపట్టలేదు. అంటే బాగా ఉన్నప్పుడు బయటకు ఎందుకు వెళ్తాడు? అద్భుతమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే బయటకు ఎందుకు వెళ్తాడు చెప్పండి? వెళ్ళాడు కదా, అంటు పెట్టుకునే ఉంటాడు కదా. నీ పనితీరు బాగుంటే ఆయన ఇచ్చుండేవాడే కదా. మరి ఇవన్నీ వచ్చాయి కదా ప్రశ్నలు. ఇవన్నీ రావట్లేదంటే దాని అర్థం ఏంటి? నీ మీద ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, నిన్ను కించపరిచే విధంగా మాట్లాడట్లేదు. మరి ఇవన్నీ నాటకాలన్నీ ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఆయన కరకట్ట కమలాసన్ గారు అని చెప్పారు, ఆయనకి పేరు పెట్టారు గతంలో కొంతమంది. కాబట్టి ఆయనంతా నటిస్తాడనే భావిస్తున్నారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తాడని కానీ, ఇప్పుడు అంటే ఒక రకంగా అదే కనుక నిజమైతే రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి కాదని అతను ఒప్పుకున్నట్టేగా. షర్మిల గారు వెంట నడుస్తున్నాను అంటే నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని చెప్పుకున్న వ్యక్తి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని కాదని అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అంటే వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు, వారసురాలు షర్మిల గారిని భావించినట్టే కదా. పని అది తీసుకుందామా మనం? ఆలోచించండి మీరే. అవును. కాబట్టి ఎన్ని నాటకాలు అనేది నా అభిప్రాయం. అంటే జగన్ గారు ఆడిస్తున్నారంటారా, లేకపోతే ఇతను ఆడుతున్న నాటకాలు అంటారా? జగన్ అంటే వాళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకం అని నేను అనిపిస్తుంది. మరి ఆ రోజు నేను రాజధాని అని చెప్పాను, మీరు 3 రాజధానులు ఎందుకు చేశారు, ఇది తప్పే కదా అని చెప్పని ఆయన శాసనసభలో ఏమన్నా ప్రశ్నించాడా? లేకపోతే బయటకు వచ్చి ఏమన్నా ప్రసార మాధ్యమాల్లోనూ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఏమన్నా చెప్పాడా? దానికోసం ఆందోళన చేశాడా? మరి ఇన్ని రోజుల నుంచి అమరావతి రైతులు ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా సంఘీభావం తెలిపాడా? ఏమీ లేదు కదా. పోలవరం 72% పూర్తి అయిపోయిన తెలుగుదేశం ప్రభుత్వంలో మరి నువ్వెందుకు పూర్తి చేయట్లేదని చెప్పి నేను అడిగాడా? ఇప్పటికైనా అడుగుతాడా? కాబట్టి అతన్ని ఎట్లా నమ్మాలా? ఒక మాట చెప్తే మనం నమ్మాలా? ఇవన్నీ మాట్లాడుకుంటే ఈయన నిలదీస్తే నిజమే కదా, ఈయన నిలదీశాడ్రా బాబు, అతను వ్యతిరేకంగా ఉన్నాడని మనం భావించవచ్చు. ఓకే. మరి అవన్నీ లేవు కదా. కాబట్టి మనం నమ్మడానికి ఆస్కారం లేదనేది నా అభిప్రాయం. ఓకే, రైట్.